असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, today I discuss about Cauchy's mean value theorem. What is the Cauchy's mean value theorem? Any given two functions, okay, ఏవైనా two functions ఇస్తాడు, two intervals ఇస్తాడు, two functions and two intervals. So given f of x comma g of x are functions are given functions belongs to or some regions anamata, okay, regions. The intervals are a comma b. ఏమిది ఇంటర్వెల్స్ ఆర్ ఏ కామా బి. ద ఏ కామా బి ఆర్ కంటిన్యూస్ ఏ కామా బి ఆర్ కంటిన్యూస్ ఇన్ ఎఫ్ కామా జీ. అంటే ఏ కామా బిని ఎఫ్ ఎక్స్ ప్లేస్లో ఏ ఒకసారి బి ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే ద కాషీస్ మీన్ వాల్యూ థియరం ఈజ్ ఎఫ్ ఆఫ్ బి minus f of a divided by g of b minus g of a, that is equal to f dash c by g dash c. Okay, the c value is in between a comma b. So c is in between a comma b. It is represented a less than c less than b. This is Cauchy's mean value theorem. Okay, so I am explaining one example. Hello my dear student, see the one of the example. Find c of Cauchy's mean value theorem for f of x is equal to root x, g of x is equal to 1 by root x in a comma b. అంటే c వాల్యూ అనేది ఏమిటో కనుక్కోవాలి. ఆ c అనే వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఇన్ బిట్వీన్ ఏ కామా బి ఉంటుంది. సో మనకు ఆల్రెడీగా వీ నో దట్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ Cauchy's మీన్ వాల్యూ థియరం. ఎఫ్ ఆఫ్ బి ఫార్ములా తెలుసు కదా మనకు, Cauchy's మీన్ వాల్యూ థియరం. ఫార్ములా ఏమి? Cauchy's మీన్ వాల్యూ థియరం ఎఫ్ ఆఫ్ బి minus f of a by g of b minus g of a, that is equal to f dash c by g dash c. This is the Cauchy's mean value theorem formula. Okay, so first of all I am substitute. సో మనం డెరివేటివ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఏం చేద్దాము? డెరివేషన్ చేద్దాం. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే ఏమి? 1/2 రూట్ ఎక్స్. డెరివేషన్ ఫార్ములా తెలుసు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్. నెక్స్ట్ అలాగే జీ ఆఫ్ ఎక్స్ని చేయండి. ఓకే, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు
1/√x అంటే ఏం రాసుకోవచ్చు, x⁻−1/2 రాసుకోవచ్చు. 1/√x అంటే x⁻−1, సో -1/2 x⁻−1/2 -1, that is equal to -1/2 x⁻−3/2, that is equal to ఏమొచ్చింది, ఇది -1/2. ఓకే, సో √x హోల్ క్యూబ్ ఏమొచ్చింది, హోల్ క్యూబ్ అంటే 1/2 అంటే √x, ఈ మైనస్ అనేది తీసేసి కింద రాసుకుంటే ప్లస్ అవుతుంది. ఓకే, ఇది. సో కాబట్టి మనం ఎక్స్ ప్లస్లో ఏం చేయాలి, రీప్లేస్ చేయాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు సి, అంటే f'(c) దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 √c. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది, g'(c) దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 √c హోల్ క్యూబ్. ఓకే, హోల్ క్యూబ్. సో మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. f(b) అంటే ఏమి, √a అంటే √b మైనస్ √a బై 1/√b మైనస్ 1/√a, దట్ ఈజ్ ఈక్వల్ టు f'(c) అంటే ఏమి, 1/2 √c బై, ఓకే, ఇదేమిది -1/2 √c హోల్ క్యూబ్. ఓకే, సో ఇక్కడ √c, ఇది ఒక √c క్యాన్సిల్, అలాగే 2 కూడా క్యాన్సిల్, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇంక మనకు క్యాన్సిల్ అయితే ఇంకా √c ఉంటుందా, √c హోల్ స్క్వేర్ ఉంటుంది, పైకి వచ్చేసి ఏమొస్తుంది, 2కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే -c ఏమొస్తుంది, చూడండి ఇక్కడ 2 క్యాన్సిల్, √c 3 √c's ఉన్నాయి, √c క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, √b మైనస్ √a బై √a మైనస్ √b బై √b ఇంటూ √a అంటే √abగా రాసుకోవచ్చు. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు -c, దట్ ఈజ్ ఈక్వల్ టు -c. ఓకే, సో దీనిలో ఈ మైనస్ కామన్ తీయండి, అంటే √b మైనస్ √a బై దీనిలో మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది, √b మైనస్ √a, అంతే. మైనస్ కామన్ తీస్తే ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ ఇది √ab న్యూమినేటర్కి వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు -c. ఓకే, సో √b మైనస్ క్యాన్సిల్, మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఈ c ఈజ్ ఈక్వల్ టు ఏమి, √ab. ద √ab మనకు c వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి, సో కాబట్టి a less than √ab less than b, hence verify, okay, Cauchy's mean value theorem, hence verify Cauchy's mean value theorem. ఇలాగా మనం చేసుకోవాల్సి ఉంది. సో నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. Hello my dear students, see the another problem. Find C of a Cauchy's mean value theorem on a comma b, f of x is equal to e power x, g of x is equal to e power minus x, a comma b greater than 0 అన్నాడు. సో మనకి Cauchy's mean theorem అంటే తెలుసు కదా మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ f'(x) కనుక్కుందాం. సో f'(x) దాట్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఏమి ఈ పవర్ ఎక్స్ వస్తుంది. అట్లా g'(x) g'(x) ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ని చేస్తే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. దెన్ ఆఫ్టర్ వీఆర్ సబ్స్టిట్యూట్ రీప్లేస్ టు సి, అంటే ఎక్స్ ప్లస్లో ఏం చేద్దాం, సి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు f'(c) దాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ సి, g'(c) ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ మైనస్ సి. ఓకే, దెన్ ఆఫ్టర్ వీఆర్ సబ్స్టిట్యూట్ లిమిట్స్, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటర్వెల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఏ, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ బి, జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏ, జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ బి. సో తర్వాత ఏం చేస్తాం, ఫార్ములా ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కదా,
ఫార్ములా ఏమి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ సి బై జీ డాష్ ఆఫ్ సి. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఎఫ్ ఆఫ్ బి అంటే ఏమి ఇక్కడ ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ బై ఈ పవర్ మైనస్ బి ఈ పవర్ మైనస్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ సి ఏముంది మనకు, ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ సి బై ఈ పవర్ మైనస్ సి. ఓకే, చూడండి ఇక్కడ ఈ పవర్ మైనస్ సి. ఓకే, సో కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవచ్చా మనం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ, దీన్ని ఈ విధంగా రాస్తా ఈ పవర్ బి ఈ పవర్ ఏ బై ఈ పవర్ మైనస్ బి అంటే 1/e పవర్ బి రాసుకోవచ్చు, 1/e పవర్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ సి బై ఈ బేసిస్ ఇక్కడ పవర్స్ యాడ్ చేసుకోవచ్చు, పై తీసుకుంటే ప్లస్ అవుతుంది. ఓకే, సో ఇది ఎల్సిఎం చేయండి, ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ బై ఈ పవర్ ఏ మైనస్ ఈ పవర్ బి బై ఈ పవర్ బి టు ఈ పవర్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2c, ఈ పవర్ 2c. ఓకే, సో దీనిలో ఏం కామన్ చేయొచ్చు, మైనస్ కామన్ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈ పవర్ బి ఈ పవర్ ఏ టు ఈ పవర్ బేసిస్ కొద్ది పవర్స్ యాడ్ చేసుకోవచ్చా, బి ప్లస్ ఏ పైకి వచ్చేస్తుంది, బేసిస్ కొద్ది పవర్స్ యాడ్ చేస్తాం, దీనిలో మైనస్ కామన్ తీస్తే ఈ పవర్ బి ఈ పవర్ ప్లస్ ఉండేది మైనస్, మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది, దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ 2c. ఓకే, సో ఈ మైనస్ ఇరువైపులో క్యాన్సిల్, అలాగే ఈ టర్మ్ క్యాన్సిల్. సో ఈ పవర్ బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2c. ఓకే, సో ఇరువైపులా బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ కదా మనకు. ఓకే, అంటే అప్పుడు ఏమి ఈ యుగితే పైన పవర్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి బి ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు 2c, సి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ బై 2. ఓకే, సో సి వాల్యూ ఇన్ బిట్వీన్ ఏ లెస్ దాన్ b plus a by 2 less than b. Hence, verify Cauchy's mean value theorem. Okay, ఇట్లాగా చేసుకోవాలన్నమాట ప్రాబ్లమ్స్. ఓకే, ఐ ఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లమ్. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లమ్. వెరిఫై Cauchy's mean value theorem. g of x is equal to sin x, f of x is equal to sin x, g of x is equal to cos x on 0, pi by 2 అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ gf డాష్ ఆఫ్ x. సో sin x డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, cos x. సొల్యూషన్ ఓకే, cos x. అదే g డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, cos x చేస్తే మైనస్ sin x, cos x చేస్తే ఏమొస్తుంది sin x. ఓకే, సో మనకు రీప్లేస్ చేయండి, అంటే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ సి. ఓకే, జీ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ సి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ 0 కనుక్కోండి. ఎఫ్ ఆఫ్ ఏ కావాలి కదా, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇది, ఏ అంటే ఇది, బి అంటే ఇది, అంటే సైన్ 0. సైన్ 0 వాల్యూ ఎంత 0. ఇట్లా ఎఫ్ ఆఫ్ పై బై 2 కనుక్కోండి, అంటే ఏమి సైన్ పై బై 2. సైన్ పై బై 2 అంటే 1 వస్తుంది. అట్లా జీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ 0. కాస్ 0 అంటే ఏమి 1. ఓకే, అట్లే పై బై 2 కనుక్కోండి, కాస్ పై బై 2. కాస్ పై బై 2 అంటే ఏమి 0 వస్తుంది. ఓకే, మనకి ఫార్ములా ఏమి, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇది ఏమిది, ఎఫ్ ఆఫ్ ఏ, ఇది ఎఫ్ ఆఫ్ బి, అంటే స్మాలెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఎఫ్. అలాగే జీ ఆఫ్ బి అంటే ఇది, జీ ఆఫ్ ఏ అంటే ఇది, జీ ఆఫ్ బి ఇది. ఓకే, సో కాబట్టి ఏం చేస్తాం, 1 మైనస్ 0 హోల్ డివైడెడ్ బై 0 మైనస్ 1, దట్ ఈస్ అంటే 0 మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు
ఏమొచ్చినాయి మనకు ఇక్కడ కాస్ సి హోల్ డివైడెడ్ బై మైనస్ సైన్ సి. సో ఇది ఏమొస్తుంది, ఇది -1. 1/-1 అంటే -1. దాట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ బై సైన్ అంటే ఏమొస్తుంది, మైనస్ కాట్ సి. ఓకే, సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుందా. సో కాట్ సి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, కాట్ సి ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు వస్తుంది మనకు, కాట్ 45 degreesకి వస్తుంది, 5/4. ఓకే, సో కాట్ క్యాన్సిల్ అయితే సి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, 5/4. సో కాబట్టి హెన్స్ వెరిఫై అంటే మనకి ఏమొచ్చింది, మనకు 0 less than 5/4 less than 5/2 అంతే కదా, 0కి 5/2కి ఇన్ బిట్వీన్లోనే ఉంటుంది. సో హెన్స్ వెరిఫై కాస్ ఈజ్ మీన్ వాల్యూ థీరం ఇలా చేసుకుంటాం. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లం. వెరిఫై కాస్ ఈజ్ మీన్ వాల్యూ థీరం ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్నాడు ఇన్ 1, E అన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకు, లాగ్ ఎక్స్ అన్నాడు. అంటే ఏమి, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి, ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ అనమాట. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకు, లాగ్ ఎక్స్. అంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అనుకోవాలి. సో లాగ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది మనకు, 1/x అవుతుంది. లాగ్ ఎక్స్ని చేస్తే ఇది 1/x అంటే ఏమి, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినట్టు మనకు. ఓకే, సో కాబట్టి మనం దీన్ని డెరివేటివ్ చేయండి. ఎఫ్ డాష్ ఎక్స్ కావాలి కదా మనకు, 1/x. మళ్ళీ జీ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలి కదా, దీన్ని ఏం రాసుకోవచ్చు, x⁻−1 రాసుకోవచ్చు. ఇది ఏమొస్తుంది, -1 × x⁻−1 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/x². సో ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేయండి. ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 1/c. ఓకే, అట్లాగే జీ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు -1/c². జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, -1/c². ఓకే, మనకు ఫార్ములా ఏమి, ఇంకా ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ బి అంటే ఏమి, ఇక్కడ ఈ కదా, అంటే log 1. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు log 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు log e. log e అంటే ఏమి, 1. అలాగే ఏమిది, జీ ఆఫ్ 1. జీ ఆఫ్ 1 అంటే ఏమి, అంటే 1⁻−1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ జీ ఆఫ్ ఈ. ఎక్స్ ప్లేస్ ఏం పెడతారు, ఎక్స్ ప్లేస్లో ఈ, 1/e. 1/e అన్నమాట. ఓకే, మనకి ఏం ఫార్ములా ఏం, మనకు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కదా. ఎఫ్ ఆఫ్ బి అంటే ఏమి, ఇక్కడ మనకు 1 - 0 డివైడెడ్ బై ఇది ఏమొస్తుంది మీకు, 1/e - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఇది కదా 1 ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఏమి, ఇక్కడ 1/c హోల్ డివైడెడ్ బై -1/c². ఇది ఏమొస్తుంది, ఇది ఈ 1 ఈ పైకి వచ్చేస్తుంది, e/1 - ఎల్సిఎం చేస్తాం కదా, ఈ 1 1 - ఈ న్యూమినేటర్కి వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సి క్యాన్సిల్. ఓకే, ఇంకొక సి ఉంటుంది, న్యూమినేటర్కి వస్తే సి. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. ఇందులో మైనస్ కామన్ తీయచ్చా, ఏం చేయొచ్చు, ఇక్కడ మైనస్ కామన్ తీయండి. -e/e−1 దట్ ఈజ్ ఈక్వల్ టు -e. సో మైనస్ క్యాన్సిల్. సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, e/e−1. సో కాబట్టి ఈ వాల్యూ అనేది ఎలా ఉంది, ఇన్ బిట్వీన్ 1 less than e/e−1 less than e. Okay, hence verify Lagrange's mean value
థీరం, లాగ్రేంజస్ మీన్ వాల్యూ థీరం ఇట్లాగా చేసుకోవాలి. సో వెరిఫై లాగ్రేంజస్ మీన్ వాల్యూ థీరం కూడా ప్రాబ్లమ్స్ అన్నీ టోటల్గా మనం అన్ని మోడల్స్ టచ్ చేసాం. నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ టైలర్ సిరీస్ అండ్ మెక్లరెన్ సిరీస్ ఇన్ సింగిల్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ ఆ మోడల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.